అండి అందరికీ ఈ రోజు మనం నేర్చుకోబోతున్నది ట్రైమ్ మెథడ్స్ కి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ బిట్స్ అన్నమాట. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చివరి వరకు చూడండి. ఆర్యభట్ట ఉపయోగించినటువంటి కంప్యూటర్లకు అనువైనటువంటి పద్ధతి ఏంటి? ఆర్యభట్ట ఉపయోగించినటువంటి కంప్యూటర్లకు అనువైన పద్ధతి పుట్టక పద్ధతి. జేఎం క్లెఫ్ట్ ప్రకారం మైక్రో టీచింగ్ యొక్క దశలేమిటి? జేఎం కెప్ట్ ప్రకారం మైక్రో టీచింగ్ యొక్క దశలు జ్ఞాన సముపార్జన దశ, నైపుణ్య సముపార్జన దశ, బదిలీ దశ. జ్ఞాన సముపార్జన దశ, నైపుణ్య సముపార్జన దశ, బదిలీ దశ అనేటటువంటివి. ఆర్యభట్టీయంలోని ఏ పాదాన్ని మరి దశగీతికా సూత్రంగా పిలుస్తారు? ఏ పాదాన్ని ఆర్యభట్టీయంలోని ఏ పాదాన్ని దశగీతికా సూత్రంగా పిలుస్తారంటే గీతికా పాదాన్ని. పై విలువను ఉజ్జాయింపుగా 3.1416 అని మొదటిసారిగా తెలియజేసింది ఎవరు? పై విలువను ఉజ్జాయింపుగా 3.1416 అని మొదటిసారిగా తెలియజేసింది ఆర్యభట్ట. బైబిల్ తర్వాత అత్యంత ఎక్కువ ప్రతులు అమ్మకం పొందినటువంటి గణిత శాస్త్ర గ్రంథం ఏంటి? బైబిల్ తర్వాత అత్యంత ఎక్కువ ప్రతులు అమ్మకం పొందిన గణిత శాస్త్ర గ్రంథమే ఎలిమెంట్స్ అనేటటువంటిది. గాంధీజీ అభిప్రాయం ప్రకారం పాఠశాల అనేది ఒక సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశం. గాంధీజీ అభిప్రాయం ప్రకారం పాఠశాల అనగా ఒక సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశం. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో పోల్చిన వారు ఎవరు? హెన్రీ పాయింకర్ నిర్మాణంతో ఉన్న భవనంతో పోల్చారు. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని నిర్వచించిన వారు మేరియా పియరీ. పరస్పర సంగతాలైనటువంటి స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యేటటువంటి ఫలితాల సమగ్ర చర్చే గణితం. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అని నిర్వచించిన వారు బెర్నాల్డ్ రస్సెల్. అవసరమైన నిర్ధారణలు రాబట్టేటటువంటి గణితం ఏంటి? అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రమే గణితం అని చెప్పిన వారు బెంజమిన్ పియర్స్. చూడండి, పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితం అని చెప్పిన వారు రస్సెల్. అవసరమైనటువంటి నిర్ధారణలు రాబట్టే శాస్త్రమే గణితం అని చెప్పిన వారు బెంజమిన్ పియర్స్. పువ్వులు ఆకులు అందంగా ఉండడానికి కారణం సౌష్ఠవం. త్రికోణమితి పితామహుడు హిప్పార్కస్. నిగమన తర్కంను క్రమబద్ధం చేసిన వారు అరిస్టాటిల్. నిర్మాణాత్మక సిద్ధాంతం జ్ఞాన అధ్యయనంపై ఆధారపడి ఉంది అని చెప్పిన వారు జెరోమ్ బ్రూనర్. గణిత సార సంగ్రహంను చూడండి, ఆయన ఎవరు రచించారు? మహావీరాచార్యుడు రచించారు సంస్కృతంలో. దాన్ని తెలుగులోకి అనువదించిన వారు పావులూరి మల్లన. బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు? బ్రహ్మస్ఫుట సిద్ధాంత శిరోమణి. ఈ రెండింటిని ఆంగ్లంలోనికి అనువదించిన వారు హెచ్టి కోల్బ్రుక్. సమీకరణంలోని రుణ పదాలను సమీకరణంలోని రెండు వైపుకు తీసుకువెళ్ళడాన్ని ఏమంటారంటే రెస్టోరేషన్ అంటారు. మరి దీనిని కనిపెట్టిన వారు ఆల్ఖ్వారిజ్మీ అంటారు. ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పేరొందిన వారు ఎవరు? ఎందుకంటే ఈయన ఎక్కువగా జామెట్రీ పైన ఎక్కువగా మరి పరిశోధన చేసి జామెట్రీ గురించి ఎక్కువ అంశాలను అందించడం వలన ఈయనకి ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలవడం జరుగుతుంది. యూక్లిడ్ అన్నమాట. ఎలిమెంట్స్ డేటా అనేటటువంటివి ఈయన యొక్క ప్రసిద్ధ గ్రంథాలు, గుర్తుపెట్టుకోండి. భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరం గణితం అని చెప్పిన వారు బెర్తలాట్. భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరమే గణితం అని చెప్పిన వారు బెర్తలాట్. శ్రీనివాస రామానుజన్కు పేరు తెచ్చినటువంటి వ్యాసం ఏంటి? బౌర్నోలి సంఖ్యలు. ప్రస్తారాలు సంయోగాల రహస్య వ్యాయామమే గణితం. ప్రస్తారాల సంయోగాల యొక్క రహస్య వ్యాయామమే గణితం అని చెప్పిన వారు లైబ్నిజ్. శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే. ఎందరో మహానుభావులు నేను చేసిన కృషిపై నిలబడి విజ్ఞాన శాస్త్రాన్ని నేను చూస్తున్నాను అని చెప్పిన వారు న్యూటన్. విజ్ఞాన శాస్త్రం అనగా మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞాన రాశి అని తెలిపిన వారు ఎవరు? విజ్ఞాన శాస్త్రం అనగా మనం ఎలా ఉండాలో నేర్పేటటువంటి జ్ఞాన రాశి అని అన్నది ఎవరు అంటే ఐన్స్టీన్. విజ్ఞాన శాస్త్రం
జ్ఞాన విధానాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించి పరిశృతం చేసేటటువంటి ప్రక్రియలనే కలిగి ఉంటుంది అని చెప్పిన వారు ఫెడరిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ అన్నమాట. విజ్ఞాన శాస్త్రానికి తల్లి వంటిది ఏమిటి? విజ్ఞాన శాస్త్రానికి తల్లి వంటిది తత్వశాస్త్రం. విజ్ఞాన శాస్త్రాన్ని సంశ్లేషణాత్మక, ద్రవ్యాత్మక నిర్మాణాల కలయికగా తెలిపిన వారు ఫీనిక్స్ స్వాబ్స్. విజ్ఞాన శాస్త్రాన్ని సంశ్లేషణాత్మక, ద్రవ్యాత్మక నిర్మాణాల కలయికగా చెప్పిన వారు ఫీనిక్స్ స్వాబ్స్. నీటి లోతుకు పీడనానికి సంబంధం ఉండవచ్చు, ఇట్లా ఊహించి చెప్పడం. ఇట్లాంటి తెలిపేటటువంటి ప్రకల్పన ఏంటంటే ప్రాగుక్తి పరికల్పన అంటారు. ప్రాగుక్తి ప్రకల్పన అంటారనమాట. ఊహించి చెప్పడం, పరికల్పన చేసి చెప్పడం, కారణాన్ని ఊహించడం ఇట్లాంటిది. అనువర్తిత విజ్ఞాన శాస్త్రంలో ఆసక్తి చూపిన వారు ఎవరు? అనువర్తిత విజ్ఞాన శాస్త్రంలో ఆసక్తి చూపిన వారు రోమన్లు. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం. సాంఘిక శాస్త్రం అంటే ఈ నాలుగింటి యొక్క అంతర్ సంబంధాల అధ్యయనం అని చెప్పిన వారు జేమ్స్ హెమ్మింగ్స్. ఒక ప్రదేశంలో నివసిస్తున్న ప్రజలు తమ సాధారణ జీవనంలో ఒకరికొకరు భాగస్థులు కావడమే గ్రామీణ వ్యవస్థ అని చెప్పిన వారు ఏడబ్ల్యూ గ్రీన్ అన్నమాట. ఒక ప్రదేశంలో నివసిస్తున్న ప్రజలు తమ సాధారణ జీవనంలో ఒకరికొకరు భాగస్థులు కావడమే గ్రామీణ వ్యవస్థ అని చెప్పిన వారు ఏడబ్ల్యూ గ్రీన్. సాంఘిక సమానత్వం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు. సాంఘిక సమానత్వం లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడజాలదు అని చెప్పిన వారు బిఆర్ అంబేద్కర్. ఆర్థిక స్వేచ్ఛ లేని రాజకీయ స్వేచ్ఛ అర్ధరహితం. ఆర్థిక స్వేచ్ఛ లేని రాజకీయ స్వేచ్ఛ అర్ధరహితం అని చెప్పిన వారు ప్రొఫెసర్ లాస్కీ. నేటి విద్య ద్వారా సాధించవలసినటువంటి గమ్యాలలో ఒకటి సమగ్ర మూర్తిమత్వం సాధించడం. ఈ గమ్యాన్ని విద్య యొక్క ఉద్దేశంగా భావించిన వారు ఎవరు? రెడిన్ అన్నమాట. రెడిన్. లక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడం. లక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడం అని చెప్పిన వారు జాన్ డ్యూయి. లక్ష్యాలను గుర్తించినటువంటి విజ్ఞానమే కనుక లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో, మార్గం ఏమిటో తెలియక గమ్యాన్ని చేరుకోలేడు అని చెప్పిన వారు బీడీ భాటియా. లక్ష్యాల నియమాలు లక్షణాలను సూచించినది. లక్ష్యాల యొక్క నియమాలు లక్షణాలను సూచించినది ఫ్రాస్ట్. బోధనకు మార్గదర్శకం వహించేవి ఆచరణకు అనుకూలంగా ఉండేటటువంటివి ఏమిటి? బోధనకు మార్గదర్శకంగా వహించేవి ఆచరణకు అనుకూలంగా ఉండేటటువంటివి లక్ష్యాలు. అభ్యసనకు సాక్ష్యాలు, ప్రవర్తన మార్పులు. ఈ ప్రవర్తన మార్పులను బ్లూమ్స్ అభ్యసనకు సాక్ష్యాలు ప్రవర్తన మార్పులు కదా. మరి ప్రవర్తన మార్పుల్ని బ్లూమ్స్ ఎన్ని రకాలుగా విభజించారు? 3 రకాలుగా విభజించారు. ఆలోచనలు, అనుభూతులు, చర్యలు. ఆలోచనలు, అనుభూతులు, చర్యలు అనేటటువంటి 3 భాగాలుగా బ్లూమ్స్ వర్గీకరణ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ప్రవర్తన మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రభావితం చేసిన వారు ఎవరు? ప్రవర్తన మనోవిజ్ఞాన శాస్త్రం అంటే జేబి వాట్సన్. ప్రవర్తనవాద పితామహుడు కదా మరి ఆయన. జేబి వాట్సన్ అనేది రైట్ ఆన్సర్. ఎక్స్ట్రాపోలేషన్ అంటే దాన్నే బహిర్వేషణం అంటారు. ఏ లక్ష్యానికి సంబంధించింది? ఎక్స్ట్రాపోలేషన్, బహిర్వేషణం అనేటటువంటి ఏ లక్ష్యానికి సంబంధించిందంటే అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించింది. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత, అధిక శ్రేణి, ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి? అత్యున్నతమైనది, అధిక శ్రేణి, ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటే మూల్యాంకనం. నేర్చుకున్న పనిని అప్రయత్నంగా, ధైర్యంగా, తడబాటు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయడం. నేర్చుకున్న పనిని అప్రయత్నంగా, ప్రయత్నం అనేది ఎక్కువగా ఉండకుండా, ధైర్యంగా, తడబాటు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయడమే స్వాభావీకరణం అవుతుంది. స్వాభావీకరణం. విద్యార్థి ఫలితాన్ని చేరుకోవడానికి పరికరాలను ఉపయోగించడంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఏ దశకు చెందుతుంది? హస్తలాఘవం అవుతుందన్నమాట. విద్యార్థి ఫలితాన్ని చేరుకోవడానికి పరికరాలను ఉపయోగించడంలో జాగ్రత్తలు తీసుకున్నాడు అనుకోండి, అది హస్తలాఘవానికి చెందుతుంది. రేఖాగణిత నిర్మాణంలో గల లక్ష్యం ఏంటి? రేఖాగణిత నిర్మాణంలో లక్ష్యం ఏంటి అంటే నైపుణ్యం. రేఖాగణిత నిర్మాణంలో లక్ష్యం ఏంటి అంటే నైపుణ్యం. ప్రజ్ఞకు సంబంధించినటువంటి ఏకైక లక్ష్యం ఏంటి? జ్ఞానం. ప్రజ్ఞకు సంబంధించిన ఏకైక లక్ష్యం ఏమిటి? జ్ఞానం. వేగం, ఖచ్చితత్వం కలిగి ఉండడం అనేది దేనిని సూచిస్తుంది?
వేగం ఖచ్చితత్వం కలిగి ఉండడం అనేది సమన్వయంను సూచిస్తుంది. వేగం ఖచ్చితత్వం కలిగి ఉండడం సమన్వయాన్ని సూచిస్తుంది. భావావేశ రంగంలో ఏ లక్ష్యంలో దృక్పథం అనేటటువంటిది ఉంటుంది. భావావేశ రంగంలో ఏ లక్ష్యంలో దృక్పథం అనేది ఉంటుంది. చూడండి, వేగం ఖచ్చితత్వం సమన్వయంకి చెందుతుంది భావావేశ రంగంలో. మానసిక చలనాత్మక రంగంలో. భావావేశ రంగంలో ఏ లక్ష్యంలో దృక్పథం అనేటటువంటిది ఉంటుంది. విలువ కట్టడంలో ఉంటుందన్నమాట. ఎందుకు వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో తెలియకుండా చేసే ప్రయాణంలో ఎన్ని రోడ్లు తిప్పినా గమ్యాన్ని చేర్చలేదు. అదే విధంగా ఉద్దేశాలు లేని బోధన లక్ష్యాన్ని నెరవేర్చలేదు అని అభిప్రాయపడిన వారు చెస్టర్ ఎం ఆల్టర్. మూల్యాంకనం, చీలస్థాపనం, సహజీకరణం, విశ్లేషణ వీటిలో భిన్నమైనది ఏమిటి? విశ్లేషణ అనేటటువంటిది భిన్నమైనది. ఇవన్నీ కూడా మరి ఒకదానికి చెందుతాయి. విశ్లేషణ అనేటటువంటిది భిన్నమైనది. అలాగే సూచనలు లేకుండా ఒక కృత్యాన్ని చేయగలగడం అనేటటువంటిది అనుకరణ. సూచనలు లేకుండా, ఎందుకంటే విశ్లేషణ భిన్నమైనది. ఇవన్నీ కూడా అత్యున్నత స్థాయికి చెందుతాయి. మా ధ్యానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి, భావేశ రంగంలో అత్యున్నత స్థాయి, మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి సహజీకరణం. విశ్లేషణ అనేది డిఫరెంట్ కాబట్టి అది భిన్నమైనది. సూచన లేకుండా ఒక కృత్యాన్ని చేయగలగడమే అనుకరణ. ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ అనేది ఏమిటి అనేటటువంటి 6 జ్ఞాన లక్ష్యాలకి కాపలా కాసే సైనికుల వంటి వారు. ఇవన్నీ కూడా 6 జ్ఞాన లక్ష్యానికి కాపలా కాసే సైనికుల వంటివి అని చెప్పిన వారు రుడాల్ఫ్ క్లిప్పింగ్. చింతన సరళిగా గణితం అనే విలువల వర్గీకరణ అంశం కలిగిన విద్యావేత్త ఎవరు? చింతన సరళిగా గణితం అనేది ఎవరి విలువల వర్గీకరణలో ఉంటుంది? యంగ్ యొక్క విలువల వర్గీకరణలో ఉంటుంది. యశ్వంత్ అనే విద్యార్థి తాను చేసిన తప్పు ఒప్పుకొని ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం అనేది వైఖరికి చెందుతుంది. యశ్వంత్ అనే విద్యార్థి తాను చేసిన తప్పును ఒప్పుకొని ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం వైఖరి అవుతుంది. పద్య రచనలో ఉపయోగించే యతి ప్రాస నియమాలు, ఘన విభజనకు గణిత నియమాలు పాటించబడతాయి. ఇది ఏ విలువను అనుసరిస్తుంది? చూడండి, పద్య రచనలో ఉపయోగించేటటువంటి యతి ప్రాస నియమాలు, ఘన విభజనకు అలాగే గణిత నియమాలు పాటించబడతాయి. వీటన్నిటికీ గణిత నియమాలు పాటించబడతాయి. సో ఇది ఏ విలువను అనుసరిస్తుంది అంటే కళాత్మక విలువను అనుసరిస్తుంది. విద్యార్థులు వేనిని నేర్చుకోవాలో, వేనిని చేయగలరో వాటినే విద్యా ప్రమాణం నిర్దేశిస్తాయి. వేనినైతే నేర్చుకోవాలి, వేనిని చేయగలరు, వాటినే విద్యా ప్రమాణాన్ని నిర్దేశిస్తాయి అని అభిప్రాయపడిన వారు విస్కాసిన్ విద్యా ప్రమాణాలు అన్నమాట. మహి అనేటటువంటి విద్యార్థి గాయపడిన పావురానికి సపర్యలు చేసింది. అయినచో ఆమె చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏంటి? ఆమె చేరుకున్న విద్యా ప్రమాణం జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం. అంటే అక్కడ జీవ వైవిధ్యం పట్ల అంటే అక్కడ సఫర్యలు చేసింది కాబట్టి. అక్షాంశాలు, రేఖాంశాలు ఏ ఏ దేశాల గుండా పోతున్నాయో పట్టిక తయారు చేసింది అనుకోండి. పట్టిక తయారు చేయడం, గ్రాఫ్ తయారు చేయడం ఇట్లాంటివన్నీ కూడా దేనికి చెందుతాయి అంటే సమాచార నైపుణ్యానికి చెందుతాయి. సమాచార నైపుణ్యాలు. జార్జ్ పోలియా ప్రకారం సమస్య పరిష్కార పద్ధతి యొక్క సోపానాలేంటి? జార్జ్ పోలియా ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలో ఫస్ట్ది అవగాహన, రెండవది వ్యూహం, మూడవది సాధన, 4 తిరిగి సూచుకోవడం. అవగాహన, వ్యూహము, సాధన, తిరిగి సూచుకోవడం అనేటటువంటి ఉంటాయి. జవాబుకు కావలసిన ప్రశ్నే సమస్య అని అన్నది ఎవరు? జవాబుకు కావలసిన ప్రశ్నే సమస్య అని అన్నది బైనింగ్. పియాజే ప్రకారం చతుర్విధ ప్రక్రియల అవగాహన దశ ఏమిటి? మూర్త ప్రచాలక దశ. పియాజే ప్రకారం చతుర్విధ ప్రక్రియల యొక్క అవగాహన దశ మూర్త ప్రచాలక దశ. పియాజే ప్రకారం బహురూప నిత్యత్వ భావన ఏర్పడే దశ. బహురూప నిత్యత్వ భావన ఎక్కడ ఏర్పడుతుంది అంటే అది కూడా మూర్త ప్రచాలక దశలోనే. ఉత్తమమైన ప్రణాళిక అనేది సరి అయిన బోధన పట్ల సరి అయిన ఉపాధ్యాయుని వలన సజీవంగా ఉంటుంది అని చెప్పిన వారు సెకండరీ మాధ్యమిక విద్యా కమిషన్. నెక్స్ట్ వన్, కృత్యం లేనిదే పాఠ్యాంశం లేదు. కృత్యం లేనిదే పాఠ్యాంశం లేదనేటటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? పియాజే అన్నమాట. కృత్యం లేనిదే పాఠ్యాంశం లేదనేటటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేసిన శాస్త్రవేత్త పియాజే. నిర్మాణాత్మక ఉపగమంలోని ఏ దశలో అభ్యాసకులందరూ కూడా విచారణ ప్రక్రియను ఉపయోగించి తమ శోధనతో బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగిస్తారు? ఎక్స్ప్లోర్ అనేటటువంటిది అన్నమాట. ఎక్స్ప్లోర్ అనేటటువంటిది నిర్మాణాత్మక ఉపగమంలోని ఏ దశలో అభ్యాసకులందరూ కూడా విచారణ ప్రక్రియను ఉపయోగించి తమ శోధనతో బోధనాభ్యసన కొనసాగిస్తారంటే ఎక్స్ప్లోర్ అనేది రైట్ ఆన్సర్.
నిష్పత్తి అనుపాతం బోధించడానికి అత్యంత అనువైనటువంటి పద్ధతి ఏంటి? నిష్పత్తి అనుపాతం బోధించాలంటే అత్యంత అనువైనటువంటి పద్ధతి ప్రాజెక్ట్ మెథడ్. జ్ఞానేంద్రియాలే జ్ఞానానికి ద్వారాలు. అవి సంపూర్ణంగా విశ్వసించేటటువంటి విధానం. జ్ఞానేంద్రియాలు అంటేనే మీకు మాంటిసోరీ పద్ధతి గుర్తొచ్చేయాలండి. మరి ఆర్థికంగా సులువైనదిగా ఉంటూ తక్కువ కాలంలో ఎక్కువ అంశాలను బోధించే పద్ధతి ఏమిటి? ఆర్థికంగా సులువైనది అంటే తక్కువ ఖర్చుతో కూడినటువంటిది. ఏది అంటే ఉపన్యాస పద్ధతి. దానికి ఏ టీఎల్ఎం కూడా అవసరం లేదు. ఆధునిక బోధనా పద్ధతులకి మూల పురుషుడు ఎవరు? ఆధునిక బోధనా పద్ధతులకి మూల పురుషుడు కొమినియస్. చర్చా పద్ధతిలో నాయకుడు ఎవరు? తరగతి ఉపాధ్యాయుడు. చర్చా పద్ధతిలో నాయకుడు తరగతి ఉపాధ్యాయుడు. సూచనా పత్రాలు ఇవ్వవలసిన అవసరం లేని బోధనా పద్ధతి. సూచనా పత్రాలు ఇవ్వవలసిన అవసరం లేని బోధనా పద్ధతి ప్రాజెక్ట్ మెథడ్. వినియోగదారుల రకం ప్రకల్పనగా పిలువబడేది ఆనందదాయక ప్రకల్పన. వినియోగదారుల రకం ప్రకల్పనగా పిలువబడేది ఆనందదాయక ప్రకల్పన. గ్రామ సభ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించుటకు ఉపాధ్యాయుడు మాదిరి గ్రామ సభను నిర్వహించాడు. అయితే అతడు అనుసరించినటువంటి విధానం ఏంటి? సిమ్యులేషన్. గ్రామ సభ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయుడు మాదిరి గ్రామ సభను నిర్వహించాడు అనుకోండి, అది సిమ్యులేషన్ కిందకి వస్తుంది. విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య జరిగే పరస్పర చర్య ప్రక్రియ బోధన అని చెప్పిన వారు చూడండి. విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య జరిగే పరస్పర చర్య ప్రక్రియ బోధన అని చెప్పిన వారు ఎడ్మండ్ అనిడన్. బోధనాభ్యసన విధానంలో ఎల్లప్పుడూ కూడా దీనిపై దృష్టి కేంద్రీకరించాలి, విద్యార్థి పైనే. ఎందుకంటే విద్యార్థి కేంద్రీకృతంగానే బోధనాభ్యసన ప్రక్రియ ఉండాలి కాబట్టి. కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్ పూర్తి చేయగలిగే పద్ధతి ఏంటి? ఉపన్యాస పద్ధతి. వనరుల పద్ధతికి గల మారుపేర్లు ఏంటి? వనరుల పద్ధతికి మారుపేర్లు మూలాధార పద్ధతి, సాంఘిక శాస్త్ర ప్రయోగ పద్ధతి. వనరుల పద్ధతికి గల మారుపేర్లు మూలాధార పద్ధతి, సాంఘిక శాస్త్ర ప్రయోగ పద్ధతి. విద్యార్థిలో సృజనాత్మక నిర్మాణాత్మక సామర్థ్యాలు పెంపొందించుటకు ఉపయోగపడే పద్ధతి ఏంటి? విద్యార్థిలో సృజనాత్మక నిర్మాణాత్మక సామర్థ్యాలు పెంపొందించేందుకు ఉపయోగపడేది అన్వేషణ పద్ధతి. నిర్మాణాత్మక సామర్థ్యం అంటే అన్వేషణ పద్ధతి, సృజనాత్మక అయిన అన్వేషణ పద్ధతి. కొత్త సృష్టి కావాలి అంటే అన్వేషణ పద్ధతి. ప్రాథమికోన్నత తరగతుల్లో ప్రాజెక్ట్ పద్ధతి ఉండాలి అని చెప్పిన వారు ఎవరు? జాన్ డ్యూయీ అన్నమాట. మొట్టమొదటిసారిగా చెప్పిన వారు జాన్ డ్యూయీ. నెక్స్ట్ వన్, వ్యూహ రచనను యోచించడానికి విద్యార్థులకు బాధ్యులుగా చేసేటటువంటి కృత్య భాగమే ప్రాజెక్ట్ అని చెప్పిన వారు పార్కర్. వ్యూహ రచనను యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రాజెక్ట్ అని చెప్పిన వారు పార్కర్. ఒకరి ఆలోచనల కన్నా ఇద్దరి ఆలోచనలు మిన్న అనేటటువంటి సామెతను కలిగి ఉన్నది ఏమిటి? చర్చా పద్ధతి. ఒకరి ఆలోచన కన్నా ఇద్దరి ఆలోచనలు మిన్న అనే సామెత చర్చా పద్ధతి. చర్చా పద్ధతిలో సోపానాలు 4 ఉంటాయి. ఏంటి? ప్రణాళిక ఫస్ట్ వేయాలి, తర్వాత సంసిద్ధత చేయాలి, తర్వాత నిర్వహణ చేయాలి, తర్వాత మూల్యాంకనం. ప్రణాళిక, సంసిద్ధత, నిర్వహణ, మూల్యాంకనం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రణాళిక వేయాలి, ఎలా చేయాలి ఏంటనేది. తర్వాత సంసిద్ధులను చేయాలి, చర్చా పద్ధతి కోసం సంసిద్ధులను చేయాలి, నిర్వహించాలి, తర్వాత మూల్యాంకనం. రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి అనే అంశాన్ని బోధించాలంటే అనువైన బోధనా పద్ధతి వాద సంవాద పద్ధతి. విద్యార్థులు సాంఘిక శాస్త్రంలోని భావనలను అభ్యసించుటకు, వాటి గురించి ప్రశ్నించుటకు, అన్వేషించుటకు, సృష్టించుటకు, చర్చించుటకు మరియు ప్రతిస్పందించుటకు ఈ ఉపగమంలో స్థానం ఉంటుంది. ఇవన్నీ చేయడానికి ఏ ఉపగమంలో స్థానం ఉంటుందంటే విచారణాధార ఉపగమంలో స్థానం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఆగమన పద్ధతి యొక్క విస్తరణ భాగంగా పిలువబడే పద్ధతి ఏంటి? ఆగమన పద్ధతి యొక్క విస్తరణ భాగంగా పిలువబడేది ప్రయోగశాల పద్ధతి. ప్రయోగశాల పద్ధతి ఇచ్చిన కఠినమైన సమస్యను సాధించడానికి దానిని పోలిన సులభమైన సమస్యను ముందుగా అవగాహన పరిచి తద్వారా అసలు సమస్యను పరిష్కరించుట అనేది సాదృశ్యాల పద్ధతి. చూడండి, పోలిన అని అన్నారంటే అది సాదృశ్యాల పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి ఎవరి కృషి వలన బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది? సమస్య పరిష్కార పద్ధతి ఎవరి కృషి వలన బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది? జాన్ డ్యూయీ యొక్క కృషి వలనే బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది. సమస్య పరిష్కార పద్ధతిని అభ్యర్థించే సన్నివేశాలను సవాళ్ల వలె సృజించి దాని ఫలితంగా అభ్యసనాన్ని ప్రేరేపించేది అని చెప్పిన వారు సివి గుడ్. సమస్య పరిష్కార పద్ధతి
పరిష్కారాన్ని అభ్యర్థించే సన్నివేశాలను సవాళ్ళ వల్లే సృజించి దాని ఫలితంగా అభ్యసనాన్ని ప్రేరేపిస్తుంది అని చెప్పిన వారు సివి గుడ్ అన్నమాట. జ్యామితిలోని సిద్ధాంతాలు, సమస్యలు, నిర్మాణాలు, క్షేత్రగణితంలోని సమస్యలు సులువుగా పరిష్కరించడానికి ఉపయోగపడే పద్ధతి చిత్రీకరణ పద్ధతి. చిత్రీకరణ పద్ధతి యూక్లిడ్ శోధన పద్ధతిగా చెప్పబడేది. యూక్లిడ్ యొక్క శోధన పద్ధతిగా చెప్పబడేది నిగమన పద్ధతి. సాధారణీకరణాన్ని ప్రత్యేక అంశాలకు అన్వయించే నిగమనం ఏంటి అంటే సాధారణాన్ని ప్రత్యేక అంశాలకు అన్వయించడమే నిగమన పద్ధతి అని చెప్పిన వారు బర్టన్ అన్నమాట. బర్టన్. సమాచార పద్ధతి ఏది అంటే సంశ్లేషణ పద్ధతి. సమాచారాత్మక పద్ధతి ఏదంటే సంశ్లేషణ పద్ధతి. మానవ మేధస్సులోని అత్యున్నత ప్రజ్ఞ యొక్క నిష్పాదనమే విశ్లేషణ. మానవ మేధస్సులోని అత్యున్నత ప్రజ్ఞ నిష్పాదనీయ విశ్లేషణ అని చెప్పిన వారు థార్నడైక్ అన్నమాట. ఫాదర్ ఆఫ్ ప్లేవే మెథడ్ అనేటటువంటిది మెథడ్ ఎవరిది అంటే ఫ్రోబెల్ అన్నమాట. ఫ్రోబెల్. ప్లేవే మెథడ్ అంటేనే మనకు అర్థమైపోద్ది కదా ఫ్రోబెల్ అని. మరి 5E నమూనాను రూపొందించిన వారు ఎవరు? రాగర్ బీబీ అన్నమాట. 5Eలో ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవల్యూషన్. ఎంగేజ్ అంటే నిమగ్నం అవ్వడం, ఎక్స్ప్లోర్ అంటే శోధించడం, అన్వేషించడం. ఎక్స్ప్లోర్ లో జరుగుతుంది శోధించడం, అన్వేషించడం. ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవల్యూషన్. ఈ విధంగా 5A నమూనాను రూపొందించిన వారు రాగర్ బీబీ. సాంఘిక అధ్యయనంలో ప్రయోగ పద్ధతిగా పిలువబడేది ఏమిటి? సాంఘిక అధ్యయనంలో ప్రయోగ పద్ధతిగా పిలువబడేది సాంఘిక ఉద్గార పద్ధతి. గణిత ప్రదర్శనల ఏర్పాటు అనేది ఏ రకమైన ప్రకల్పన? ప్రదర్శనల ఏర్పాటు అనేది ఆనందదాయకమైన ప్రకల్పన. ప్రాగ్మాటిక్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించబడిన పద్ధతి ఏదంటే ప్రాజెక్ట్ పద్ధతి. ఆగమనాత్మక పద్ధతిని ప్రచారం చేసినది ఎవరు? ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన వారు పెస్టాలజీ. బోధన అనేది ఎక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికి, తక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య అని చెప్పిన వారు హెచ్.సి. మార్నిసన్. కృత్య పద్ధతికి అనుగుణంగా సాంఘిక ఉపయోగిక ఉత్పాదక కృత్యాలు అంటే SUPW అన్నమాట. ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఈశ్వరూపే పటేల్ కమిటీ. స్ట్రక్ ప్రకారం వ్యాఖ్యానాల సముదాయం ఏంటి? సింపోజియం. ఆలోచన, వర్గీకరణ, విచక్షణ అన్నవి బౌద్ధిక కృత్యాలు. ఇన్స్పైర్ అవార్డు స్కీమ్ ప్రారంభమైన కాలం డిసెంబర్ 2008 అన్నమాట. డిసెంబర్ 13, 2008. బోధనలో వెల తక్కువ, వెల లేని, లో కాస్ట్ ఉపకరణాలు ఉపయోగించాలి అని సూచించిన వారు NEP 1986. డ్రిల్లింగ్ నకు మూల్యాంకనానికి చక్కగా ఉపయోగపడేదే ఉపయోగపడేటటువంటి బోధనోపకరణం ఏంటి అంటే ఫ్లాష్ కార్డులు. ఎందుకు, ఏమిటి, ఎలా అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది ఏంటి అంటే వైజ్ఞానిక ప్రదర్శన. ప్రతి పాఠశాలల్లో గణిత సంఘాలు ప్రారంభించడం చాలా ప్రయోజనకారిగా ఉంటుంది అని నిర్దేశించిన వారు. గణిత సంఘాల గురించి చెప్పిన వారు NEP 1986 అన్నమాట. మెర్క్యూరిక్ క్లోరైడ్, మిథైల్ ఆల్కహాల్ గల ద్రావణాన్ని దీని తయారీలో ఉపయోగిస్తారు. హెర్బేరియం తయారీలో ఉపయోగిస్తారన్నమాట. గుర్తింపు, బహుమతి కన్నా విద్యార్థి అభివృద్ధి ముఖ్యం, విద్యార్థి పాల్గొనడమే ముఖ్యం అని తెలిపిన వారు ఎవరంటే ప్రదర్శనలు. బులెటిన్ బోర్డు అంటే ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం అదే అన్నమాట. బులెటిన్ బోర్డు యొక్క ప్రయోజనం ఏంటంటే వైజ్ఞానిక వైఖరిలో అభివృద్ధి చెందించడం. కార్టూన్లు, కామిక్స్ అనేటటువంటివి గ్రాఫిక్ ఉపకరణాలు. కార్టూన్లు, కామిక్స్ ఈ రెండు దేనికి చెందుతాయంటే గ్రాఫిక్ ఉపకరణాలకి చెందుతాయి. సాంఘిక అధ్యయనంలో బోధనోపకరణాలు విరివిగా ఉపయోగించాలని సూచించిన వారు ఎవరు? సాంఘిక అధ్యయనంలో బోధనోపకరణాలని విరివిగా ఉపయోగించిన వారు ఎవరంటే కొమినియస్ అన్నమాట. సాంఘిక అధ్యయనంలో బోధనోపకరణాలని విరివిగా ఉపయోగించాలని సూచించిన వారు కొమినియస్. నమూనా యొక్క లక్షణాలను తెలియజేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? SK కొచార్. డయోరమా ఉపయోగించి బోధన జరిపేటటువంటి విధానాన్ని ఏమంటారు? సిమ్యులేషన్ అంటారు. భిన్నాలు, దత్తాంశాలు, శాతాలు వంటివి దేనిని ఉపయోగించి సులభంగా బోధించవచ్చు? గ్రిడ్ పేపర్ ఉపయోగించి. భిన్నాలు, దత్తాంశాలు, గ్రిడ్ పేపర్ ఉపయోగించి సులభంగా బోధించవచ్చు. చతుర్భుజం నందలి వివిధ రకాలు బోధించుటకు ఉపయోగపడేటటువంటివి. చతుర్భుజం నందలి వివిధ రకాలను ఉపయోగించుటకు
ఉపయోగపడేది జియో బోర్డు అనమాట. చతుర్భుజం నందలి వివిధ రకాలు ఉపయోగించి చెప్పాలంటే జియో బోర్డు ముఖ్యమైనది. దాని ద్వారా చెప్పవచ్చు. మన రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ సౌజన్యంతో ఏ శీర్షికతో ప్రాథమిక తరగతులకు రేడియో పాఠాలు ప్రసారం అవుతున్నాయి? సర్వశిక్ష అభియాన్ యొక్క సౌజన్యంతోనే రేడియో పాఠాలు ప్రసారం అవుతున్నాయి. విందాం నేర్చుకుందాం అనే శీర్షికతో. స్కావెంజర్స్ ఆఫ్ అక్వేరియం గా పిలువబడేవి నత్తలు. మరి కోబిన్ ప్రకారం అభ్యసన ప్రక్రియలో అత్యధిక శాతం ఫలితాన్ని ఇచ్చే జ్ఞానేంద్రియం ఏంటంటే కన్ను లేదా చూడడం ద్వారా 83% అనమాట. వెబర్ ప్రకారం అభ్యసన ప్రక్రియలో అత్యధిక శాతం లేదా ఫలితాన్ని ఇచ్చేటటువంటివి చూడడం. వెబర్ ప్రకారం అయితే చూడడం 40% అనమాట. దత్తాంశ సంఖ్యలు సంకలనం మరియు వ్యవకలనంలను సులభంగా బోధించవచ్చు. దత్తాంశ సంఖ్యలు సంకలనం మరియు వ్యవకలనంలను సులభంగా వీటి ద్వారా బోధించవచ్చు. దత్తాంశ సంఖ్యల యొక్క సంకలనం మరియు వ్యవకలనాన్ని మరి దేని ద్వారా అంటే పూసల చట్టం ద్వారానే సులభంగా బోధించవచ్చు. వేటి ఆధారంగా డామినోలకి పేర్లు పెట్టారు? వేటి ఆధారంగా డామినోలకు పేర్లు పెట్టారంటే రంధ్రాల సంఖ్య ఆధారంగానే డామినోలకు పేర్లు పెట్టడం జరిగింది. మరి డామినోలు ఎన్ని ఉంటాయి? టోటల్ గా 55 ఉంటాయి. మొత్తం ఘనాకార కడ్డీల సంఖ్య ఎంత అంటే 100 ఉంటాయి. మొత్తం ఘనాకార కడ్డీలు 100. ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పీఠికను తయారు చేసిన వారు ఎవరు? ప్రాథమిక స్థాయికి ఉద్దేశించిందనమాట. ఇది ఎన్సీఆర్టీ వారు రూపొందించడం జరిగింది. ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పీఠికను ఎన్సీఆర్టీ వారు తయారు చేశారు. ఇది ప్రాథమిక స్థాయికి ఉద్దేశించబడింది. ఇందులో 35 వస్తువులు ఉంటాయి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.